గురువుగారు, రాఖీ కట్టడం వెనుక ఆధ్యాత్మిక తాత్పర్యం ఏంటంటారు? బంధం అనేటువంటిది దృఢంగా ఉండాలి అని ఒక ఉద్దేశ్యంతో తల్లి కొడుక్కి కట్టవచ్చు, చెల్లెలు అన్నకి కట్టవచ్చు, కూతురు తండ్రి కట్టవచ్చు, భార్య భర్తకు కట్టేది. ఇది రక్షాబంధనము అని అంటారు. ఎందువల్లనంటే ఒక ఇంట్లో ఒక నలుగురు కలిసి ఉంటున్నారంటే ఆ ఇంట్లో ఏ వ్యక్తికి అయితే జరగరాని ప్రమాదం జరిగింది అని అనుకోండి, ఆ కుటుంబం ఏమవుతుంది? ఇలా దీనికి ఇంకా వెనక్కి వెళ్తే ఏదో చిన్న చిన్న తగాదాలతో అందరూ విడిపోతూ ఉంటారు. ఇటువంటి విడిపోకుండా ఉండి అందరూ కలవాలి, ఏదో ఒకరోజు ఒక ప్రాతినిధ్యం ద్వారా కలిసి ఉండాలి అంటే దానికి ఏం కావాలి? శ్రావణీయాం పౌర్ణమాస్తే మనం చెప్పుకున్నాం, శ్రావణ పౌర్ణమికి మించింది ఏదీ లేదు అని చెప్పి. కాబట్టి ఆ రోజు నాడు ఎవరైతే ఎదుటి మనిషి బాగుండాలి, క్షేమంగా ఉండాలి, వాళ్ళు బాగుంటే మనం చల్లగా ఉంటామన్న ఉద్దేశంతో వారికి రక్ష కడతారో అది వాళ్ళకి జీవితకాలం కూడా ఒక బంధంగా ఏర్పడుతుంది. ఇవాళ ఏం చేశారంటే దాన్ని కేవలం అన్నదమ్ములకి మాత్రమే బంధం అని చెప్పి ఈ మధ్యకాలం గత 15-20 సంవత్సరాలు దాన్ని మార్చుకుంటూ వచ్చారు. కాదమ్మా, రక్ష అనేటువంటిది బంధనం. నీకు ఎలాంటి అపకారము జరగవద్దు, నీకు ఎలాంటి కష్టము రావద్దు. ఎందుకంటే ఈ ఇంటికి నువ్వు పెద్ద, నీకు కష్టం కలిగితే మేమందరం ఇబ్బందులు పడతాం. కాబట్టి అందరూ కూడా ఆ మనిషికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా క్షేమంగా సుఖంగా ఉండాలన్న తాత్పర్యంతో మన ఇంట్లో ఉండేటువంటి రిలేషన్స్, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, పెళ్ళిళ్ళు అయ్యి ఎవరికి వాళ్ళు విడిపోయి ఎవరి సంసారాలు వాళ్ళు చూసుకుంటూ ఇబ్బందికరంగా ఉంటూ తగాదాలు పడుతుంటారు. కాబట్టి ఇవేమీ లేకుండా సంతోషకరంగా ఒక రోజునాడు అందరూ కలిసి ఉండాలి అంటే ఎప్పుడంటే అది శ్రావణ పౌర్ణమి విశేషం కనుక ఆ రోజునాడు రక్షాబంధనం అనేటువంటిది ఏర్పాటు చేస్తే కనుక ఎక్కడ ఎవరు ఎలా ఉన్నా వచ్చి ఒకసారి కలిసి వెళ్తానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో నిర్మాణం రూపుదిద్దుకుందమ్మా ఇది.